ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. అతడు పూరిగుడిసె నుంచి కేంద్ర మంత్రి దాకా ఎలా ఎదిగాడో తెలుసుకుందాం. అతని పేరే ప్రతాప్ చంద్ర షడంగి. అతను యుక్త వయసులో ఉండగానే ఆయన సన్యాసి అవుదాం అనుకున్నారు, కానీ కుదరలేదు. దాంతో మాతృభూమికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. వారసత్వంగా వచ్చిన పూరిగుడిసెలో నివాసం, సైకిల్ మీదే ప్రయాణం, ఒంటి మీద వేసుకున్న ఒక జత కుర్తా పైజామా, భుజానికి తగిలించుకున్న చేతి సంచిలో మరో జత అలాంటివే దుస్తులు. ఇది ఆయన జీవన శైలి. ఎంపీగా ఎన్నికవుతూనే కేంద్ర సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన షడంగి మనసు పొరల్లోకి తొంగి చూస్తే అతనిది ఒడిశాలోని బాలేశ్వర్ దగ్గరలో ఉన్న గోపీనాథ్పూర్ గ్రామం. పేదరికం అంటే ఎలా ఉంటుందో చిన్నతనం నుంచి కల్లారా చూశారు. చిన్న వయసులోనే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. దాంతో అసలు నాన్న ఎలా ఉంటారో కూడా దాదాపు తెలియదు. అమ్మే తన రెక్కల కష్టంతో వాళ్ళని పెంచి పెద్దలను చేసింది. ఆయనకు ఒక అన్నయ్య, ఇద్దరు అక్కలు. పెద్దక్క మరణించింది. అన్నయ్య తన కుటుంబ సంబంధాలు తెంచేసుకున్నారు. గోపీనాథ్పూర్ గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుకున్నారు ఆయన. బాలేశ్వర్లోని ఫకీర్ మోహన్ కళాశాల నుంచి బిఏ పూర్తి చేశారు. ఆ సమయంలో ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా ఉండేవారు. డిగ్రీ పూర్తయిన తర్వాత కొన్నాళ్ల పాటు నీలగిరిలో కాలేజీలో గుమస్తాగా పనిచేశారు. కానీ ఆ ఉద్యోగం నచ్చకపోవడంతో మానేసి ఇంటికి తిరిగి వచ్చేశారు. చిన్నతనం నుంచి నేను చుట్టూ చూసిన వ్యక్తుల ప్రభావమో ఏమో కానీ సన్యాసం పుచ్చుకోవాలనే ఆకాంక్ష ఆయన మనసులో చాలా బలంగా ఉండేది. సన్యాసి కావడం ఎలాగని ఆయన చూస్తుంటే కాలేజీ లైబ్రరీలో ఆయన చదివిన స్వామి వివేకానంద పుస్తకాలు, అందులో రామకృష్ణ మఠం గురించి వివరాలు గుర్తుకొచ్చాయి. ఇక రెండో ఆలోచన లేకుండా వెంటనే కోల్కతా రైలు ఎక్కేశారు. అక్కడే బేలూరు మఠం ఉంది. అది రామకృష్ణ మఠం ప్రధాన కేంద్రం. ఆ మఠంలో ఉన్న ఆచార్యులను కలవాలని ప్రయత్నించారు. మొట్టమొదటిసారికి సాధ్యం కాలేదు. ఆయనకు పట్టుదల మరింత పెరిగింది. పదే పదే ఆ మఠానికి వెళ్తూనే ఉన్నారు. ఎట్టకేలకు మఠంలోని స్వామి ఆత్మస్థానందన దర్శన భాగ్యం కలిగింది. సన్యాసం పుచ్చుకోవాలనుకున్న అతని ప్రగాఢ ఆకాంక్షను ఆయన దగ్గర వెల్లడించారు. ఆయన చిరునవ్వు నమ్మారు. ఆయన వయసుకు ఈయన అడిగే విషయానికి సంబంధం లేకపోవడమే అందుకు కారణమేమో. అయినా ఈయన మాత్రం పట్టు వీడలేదు. సన్యాసిగా మారాల్సిందేనని అక్కడే కూర్చున్నారు. చివరకు ఈయన కుటుంబ వివరాలు అడిగారు, చెప్పారు. అది ఈయన కోరిక మీద నీళ్లు చల్లింది. అప్పటికే వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో కుటుంబ బాధ్యత వహించాల్సిన ఆయన సన్యాసం పుచ్చుకుంటే అమ్మ అనాథ అవుతుందంటూ, అది సరికాదని, దానికి బదులు ఇంటి పట్టునే ఉంటూ తల్లికి సమాజానికి సేవ చేయాలని మఠంలోని ఆచార్యులను సూచించారు. అప్పటి నుంచి ఆ ఊరితో పాటు చుట్టుపక్కల ఊళ్ళల్లో తిరుగుతూ ప్రజలకు ఈయన చేయగలిగిన సేవ చేసేవాడు. ప్రతి ఊరు కాలినడకనే తిరగడం ఈయనకు అలవాటు. అలా దాదాపు ప్రతి కుటుంబంతోనూ ఈయనకు పరిచయాలు ఉన్నాయి. పరిసర గ్రామాల్లో ఉన్న వారికి చదువు చెప్పడం, వారి సమస్యలు తీర్చేందుకు ప్రయత్నించడం, ఇలా ఏం చేయగలగాలనిపిస్తే అది చేయడమే అప్పట్లో ఈయనకు తెలుసు. వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉండడంతో తిండికి లోటు ఉండేది కాదు. ఒడిశాలోని నీలగిరి పూర్తిగా అటవీ ప్రాంతం. ఇక్కడ గిరిజన జనాభా ఎక్కువ. వాళ్ళల్లో చాలామందికి చదువు అంటే ఏంటో తెలియదు. దాని ప్రాధాన్యం అసలే తెలియదు. అందుకే వాళ్ళకి చదువు చెప్పించాలని గట్టిగా అనుకునేవారు. రోజు గిరిజన గూడెలకు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి చదువు గురించి చెప్పేవారు. వాళ్లకు ఎలాగోలా నచ్చజెప్పి పిల్లలను భువనేశ్వర్లో ఉన్న కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో చేర్చేవారు. కేవలం గిరిజనుల కోసం ఉన్న ఈ విద్యాలయంలో ప్రతి ఏటా 25,000 మందిని చేర్చుకుంటారు. ఈయన అలా చదువు చెప్పించిన వారిలో చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు కూడా అయ్యారు. ఆ విషయం ఈయనకి ఎంతో సంతోషం కలిగించింది. ఇప్పటికీ ఖాళీ ఉన్నప్పుడల్లా ఆ గిరిజన గ్రామాలకు వెళ్తూనే ఉంటారు. ఆర్ఎస్ఎన్తో సంబంధం. కాలేజీలో చదివే రోజుల నుంచి ఈయనకు ఆర్ఎస్ఎన్, విహెచ్పి లాంటి సంస్థలతో కొంత అనుబంధం ఉండేది. ఈయన గిరిజన గూడెలలో తిరుగుతూ సేవ చేయడానికి వాళ్ళు గమనించారు. నీలగిరి
నియోజకవర్గంలో ప్రతి గ్రామం ఈయన కాలినడకనే తిరిగినది. అక్కడ ప్రతి కుటుంబంతోనూ ఈయనకు వ్యక్తిగత పరిచయాలున్నాయి. దాంతో ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఆర్ఎస్ఎస్ నాయకులు అడిగారు. ఒక వ్యక్తిగా చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజాప్రతినిధిగా ఉంటే మరింత పెద్ద స్థాయిలో చేయవచ్చని ఈయన నాకు నచ్చ చెప్పారు అని చెప్పారు. అలా 2004లో భాజపా నాకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నంత ఆనందపడ్డారు. వాళ్ళ అభిమానంతో తొలిసారిగా గెలిచారు. తర్వాత 2009లో కూడా అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయినప్పుడు వచ్చే జీతం డబ్బులతో ఇల్లు బాగు చేయించాలనుకోవాలని కానీ, దాని స్థానంలో వేరే పెద్ద ఇల్లు కట్టుకోవాలని కానీ ఆయనకు అనిపించలేదట. ఉన్న పూరిల్లులోనే ఈయన సుఖంగా ఉండడంతో ఆ డబ్బుల్ని కూడా పేద పిల్లల చదువు కోసం, వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం ఉపయోగించేవారు. సైకిల్ యానం అంటేనే ఇష్టం. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పూరిగుడిసెలో నివాసం, సైకిల్ మీద ఎంత దూరమైనా ప్రయాణం, ఇదంటే ఆయనకు చాలా బాగా అలవాటైన జీవితం. మరి దూరభారం వెళ్లాల్సి వస్తే మాత్రం బస్సు లేదా రైలులో వెళ్ళేవారు. భువనేశ్వర్ వరకు అలా వెళ్ళిన ఆ తర్వాత అసెంబ్లీకి నడుచుకుంటూ లేదంటే సైకిల్ మీద వెళ్ళడమే ఈయనకు అలవాటు. ఇలా ఉండాలంటే కొంతమందికి బాగా కష్టపడతారేమో, కానీ ఇదంటే నాకు మాత్రం చిన్నతనం నుంచి ఇదే అలవాటైంది కాబట్టి ఎప్పటికీ ఇది కష్టం అనిపించలేదు. ఇక ఈయనకు బాగా ఇష్టమైన పిల్లలతో ఆడుకోవడం అంటే ఇప్పుడు కూడా ఈయన ఊళ్ళలోకి వెళ్ళిన వెంటనే ఈ విషయం తెలిసింది ఏంటంటే పిల్లలంతా తాతయ్య అంటూ ఈయన వెంట పడతారు. పిల్లలకు కల్మషం ఉండదు. వాళ్ళతో గడుపుతుంటే చాలా విషయాలు తెలుస్తాయి. అందుకే వాళ్ళతో క్రికెట్ మొదలైన ఆటలు ఆడుకుంటూ ఉంటారట. వాళ్ళకి కావాల్సిన చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ ఒక పెద్ద అట్టపెట్టెలో పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ ఇస్తుంటారు. అలా తీసుకునేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించేవే వెలుగు ఈయనకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుందట. ఇప్పటికీ ఎప్పుడు ఆయన సొంతూరు వెళ్ళినా చాలా వరకు ఆ పిల్లలతోనే ఆయన కాలక్షేపం చేస్తారు. పెళ్లి ఆలోచన. సన్యాసం మీద ఇష్టం వలనో ఏమో కానీ ముందు నుంచి ఈయనకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఏమాత్రం రాలేదు. అమ్మ ఉన్నంతకాలం తనే ఈయనకు తోడుగా ఉండేది. 1 ఏడాది క్రితం అమ్మ చనిపోయింది. అయినా కుటుంబం లేదన్న బాధ లేదు. ఈయన ఊళ్ళోకి వచ్చారంటే చాలు అందరూ ఆయన చుట్టూ ఉంటారు. వాళ్ళ ఇంటికి వచ్చి నాతోనే పాటు నేల మీద కూర్చుని వాళ్ళ మంచి చెడు చెబుతుంటారు. వాళ్ళంతా ఈయనను నాన్న అని పిలుస్తుంటారు. అంటే అన్నయ్య అని అర్థం. అలా వాళ్ళందరితో మాట్లాడుతుంటే, కష్టం సుఖం వింటూ ఉంటే, చేతనైన సాయం చేస్తుంటే ఇంతకన్నా ఏం కావాలనిపిస్తూ ఉంటుందంట. ఈ తరహా జీవితం ఆయనకు కష్టంగా ఏమీ లేదు అంట. చిన్నతనం నుంచి ఇదే గుడిసెలో పెరిగారు ఆయన. ఇలాగే బతికారు. ఇప్పుడు కూడా అంతే. ఉదయం లేవగానే వేపపూలతో దంతధావనం, ఆయన సొంతూరు గోపీనాథ్పూర్ చెరువులో స్నానం ఆయనకి ఎంతో బాగా ఇష్టమైన పనులు. చెరువు దాకా వెళ్ళలేకపోతే ఇంటి బయట ఉన్న బోరు పంపులో నీళ్లతో అక్కడే స్నానం చేస్తారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఒడిశాలో కొంత వెనుకబాటుతనం ఉంటుంది. అందులోనూ మయూర్భంజ్ జిల్లా పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఇక్కడ చదువు లేకపోవడం, మద్యపానం, అవినీతి, గిరిజనులపై పోలీసుల వేధింపులు ఇలాంటివన్నీ సర్వసాధారణం. వీటిని వీలైనంత వరకు దూరం చేద్దామని అనుకున్నారు. శక్తివంచన లేకుండా పోరాటం చేశారు కూడా. కొన్ని ప్రాంతాల్లో సత్ఫలితాలు వచ్చాయి. చాలా గిరిజన ప్రాంతాల్లో తగినన్ని పాఠశాలలు లేకపోవడంతో వీలైన గ్రామాలన్నీ ఏకోపాధ్యాయ పాఠశాలగా ఏర్పాటు చేయించారు. ఆ అనుబంధంతోనే ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ఈయనకు ఆర్ఎస్ఎస్ విహెచ్పిల అనుబంధం ఏర్పడింది. అదే ఇప్పటి వరకు తీసుకొచ్చిందంటున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన, ఇప్పుడు ఎంపీగా ఎన్నికైన ఈయన జీవన విధానంలో మార్పు ఉండదట. హంగులు ఆర్భాటాలకు ఎప్పుడు ఈయన దూరమే. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేయడం అంటే ఇష్టం కాబట్టి కేంద్ర ఎంఎస్ఎంఈ పసుపాడి మత్స్యశాఖల సహాయ మంత్రి పదవి ఇస్తామంటుంటే సగౌరవంగా స్వీకరించాం. ఈ పదవితో ఆయన ప్రజలకు, దేశానికి మరింతగా సేవ చేసుకునే అవకాశం లభించుకున్నందుకు ధన్యుడు.